హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో ఎప్పటి నుంచో మీరే అడుగుతున్నారు కదా సీక్రెట్ రూమ్స్ కావాలని చెప్పేసి. సో ఫైనల్లీ సీక్రెట్ రూమ్స్ పార్ట్ 12 అయితే షూట్ చేయబోతున్నాం. అది రెడీ. బట్ ట్విస్ట్ ఏంటి అంటే మన వాళ్ళందరూ అయితే దాక్కోవట్లేదు, ఓన్లీ ఎవరెవరం దాక్కోబోతున్నాం అంటే నేను బాబాయ్ గారు ఇద్దరం దాక్కోబోతున్నాము. అంతేకాకుండా మన వాళ్ళందరూ కూడా మనల్ని అయితే ఐడెంటిఫై చేస్తారు, ఎలా దాక్కున్నాం ఏం కథ అని చెప్పేసి. ఒక ప్రాపర్ రూమ్ లెక్క తయారు చేస్తాం, దానిలో డెకరేషన్ చేస్తాం, ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటాం. దాంట్లోనే వీళ్ళందరికీ 30 minutes టైం అయితే ఇస్తాం. ఆ 30 minutesలో మమ్మల్ని వీళ్ళైతే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ సీక్రెట్ రూమ్స్ వీడియోస్ తీసినప్పుడు ఎక్కడెక్కడ దాక్కున్నామో అన్నిట్లా అలౌడే. అట తాడిచెట్టబాయి దాకా, ఇటు దిక్కు రోడ్డు, అటు దిక్కు వాగు, ఇక్కడ దిక్కు మన స్టూడియో వెనకాల మన గ్యారేజ్ వెనకాల అక్కడ క్యాన్ దాకా మన దొడ్డి దాకా దాక్కోవచ్చు. అంటే గీన్ దాకా ఒక ఆ ప్లేస్ లోనే మళ్ళీ దాక్కుంటాం కావచ్చు. 30 minutes టైం, 30 minutes లో మేమైతే దాక్కోవాల్సి ఉంటది. సో మీరు అందరు పోతే మేము రూమ్స్ క్రియేట్ చేసుకుంటాం. బీఆర్ఓలో పోతారు చూడు, పొద్దువాడు అనుకున్నా పెడతారా ఆయన వద్దు సరే నడుచుకుంటూ పోర్రి, ఆ మాతోట్లా పోర్రి. దాన్ని తయారు చేయాలి. లోపల ఏం లేదు, అది ఉండు గిట్టు ఉన్నది, లోపల మొత్తం ఖాళీ ఉన్నది. ఆల్రెడీ చూసిన దాన్ని పోయిద్దామా, వీళ్ళు పోయినాక పోదాం. లోపలికి పోతారు, సీసీ కెమెరా చూస్తారు వాళ్ళు పోయి ఇటే చూసుకుంటూ పోతారు జింగిడి వాళ్ళు. వాళ్ళు పోయిన తర్వాత ఒకసారి అడిగి పోయి అది ఎట్లుంది ఏం కథ చూద్దాము. మనం ఈడ చూద్దాం, అవటి ఇవ్వటి మొత్తం సదిరి పెట్టాలి, చెప్పులు ఇప్పాలి. అలా పోయి మనం సొరత అయిపోతుంది. అటు ఓరా కెమెరా కూడా ఆఫ్ చేసేస్తా ఫోన్లో నుంచి. మేమైతే వెరదికి పోతున్నాం వాళ్ళు తయారు చేసేదాకా. వాళ్ళకు గంట సేపు టైం కాబట్టి ఇటు సైడ్ చెరువు ఉంటాయి కదా, మనం ఇల్లు తయారు చేసినాం బేసు, అడిదికి అయితే పోతున్నాం. అడిగికి ఒక మాడి తోట ఉంటుంది, అలా పోయి ఉందాం ఇక గంట సేపు పడదాకా. కూర్చున్నావు రోడ్ మీద మొత్తం బ్లూ కలర్ ఇటుకెత్తున్నావు, రోడ్ మీద కూర్చుంటాడు. గాడు ఉందా మాడి తోట, అలా పోతున్నావు ఇప్పుడు. కాసినాయట, ఫోన్ చేసిన మాడికేకి ఫోన్ చేసిన, నేను మార్కే చెట్టు ఫోన్ చేసిన, నేను చెట్టు ఫోన్ రావట్లే, బిజీ ఇట్లా ఇట్లా తోవా గాన్నా బస్సు వాడు లారీ పోతుందా ఇంకో బస్సు వస్తుందా. మన వాళ్ళందరూ కూడా స్టూడియో లొకేషన్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడ దాక్కుందాం అనుకుంటున్నా ఏం కథ అనేది మీకు చూపిస్తా. కమా స్ట్రైట్ సార్ సార్ మాతో వాడు చెప్పడు సార్ బయట వచ్చినా కానీ వేరే దిక్కు తోలుకో. నేను సపరేకుంటా, నా పని నేను చేసుకుంటా. ఓకే యాక్సెప్టెడ్. ఇట్లా దాక్కుందాం మరి సపరేగా, కానీ మంచి క్లారిటీగా పడతాం. ఇది బండి బండి పోతుంది సార్. అది ఇట్లా రోడ్ మీద నడుచుకుంటూ పోతుంటే సబ్స్క్రైబర్లు చూసి మళ్ళీ ఆగిపోతురు. ఇప్పుడు కారు కారు తెలుగు వాళ్ళు ఏమనుకున్నట్టే, అరే అందరు సేమ్ టీ షర్ట్ పని పోతురు కావచ్చు, ఆల్రెడీ ఉంటాయి చూడు మరి. లోపల మంచిగా ఉంది బాబాయ్, అవతలికి తిరిగి రావాలి. దానికి ఘోరంగా ముందు ఉన్నాయి చెట్టుకు. మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే దాని లోపల చూసావు ఎంత మంచిగా ఉన్నావు. లోపల ప్లేన్ ఉంది, కాకపోతే మీకు మొత్తం ముళ్ళ పొరకు ఉంది. ఇక్కడ ఇట్లా పోతే ఏర్పడుతుంది మళ్ళీ. ఇవి ఏం దొరకద్దు. బయటకి కూడా పోరాదు, ఇట్లకైనా పోవాలి పోయేది ఉంటే. గట్లా
కొంచెం ఎట్లా అంటే మొత్తం పురక మొత్తం ఇట్లా కిందికి ఉండేసరికి ఇబ్బంది అవుతుంది కదా, దాని కిందికి వెళ్ళిపోవాలి ఇక. లేదురా తవ్వా, ఇల్లనే చేసేది మాత్రం 101% ఇల్లనే. బాబాయ్ వస్తారు జాక్కుండా ఈడనా పోతారా. మొత్తం ముందు పురకనే ఉంది కదా. ఒక పెద్ద కట్టె తెచ్చి అలా పెట్టి అట్టి అలా చూద్దాందా, ఇట్లా కలవది కథ. దీంతో మొత్తం పొరకని అట్టి అంటే తెలుస్తుంది అలా పోతా పోరా. లొకేషన్ మాత్రం మస్తుంది లోపల. మళ్ళీ దాన్ని ప్యాక్ చేయాలి, మళ్ళీ ఏరిపడకుండా. మచ్చాడు చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఎందుకంటే సార్ కదా, సార్ అంటే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఇది పొక్క అదే అది అంత ఘోరంగా ఉన్నారా ముందు చూడు, దానికి ఆడినందుకే మొత్తం చిక్కుతున్నాయి. ఇది నాకు తెలిసి ముత్తికంత చిన్న చెట్టు ఉండే, ఇది వాగు మొత్తం అయింది. ఇంకొక 1 year 2 years ఇక్కడ పొలాల్లో లెవెల్ పట్టించుకోవాలనుకోండి, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అంతా కొత్తనే ఉంది, ఇది కొత్తనే ఉంది. సో ఫైనల్లీ మేమైతే మాడి తోటలోకి అయితే వచ్చినాం. మాడి చెట్టు కింద అయితే కూర్చున్నాం అందరం. మన బ్యాచ్ ఎట్లా కూర్చున్నారు? ఏమైంది అది 3 పూటలు ఎత్తానట. మాడికాయలు ఇంకా చిన్న పిందెలు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. వేరే పూరక అయితే జస్ట్ నార్మల్గా మనం బట్ట తట్టు ఉండే అలా దుర్న్యాయం కాదు, అది మొత్తం అవి ఉన్నాయి ముండ్లు. నాతో ఇబ్బంది పోరా బాబాయ్. అది గిద్ద కూడా కాదు పోరా బాబాయ్. అలా అన్ని ఒక బొక్కలు ఏంటి ఉన్నాయిరా, అలా వెనక ఇద్దాం కానీ బొక్కల షెట్టు అన్న పూరా బాబాయ్ అన్నాడు కానీ అంతో ఇంతో సేమ్ పర్సనాలిటీ ఇద్దరిది. ఖచ్చితంగా పెద్ద చేసుకోవాలి ఇక. అంత ఇంత కాదు, సేమ్ కదా. నీది ఎక్కువ. గిడు చూస్తా ఇగో బచ్చయిద్దా కనబడుతుంది, పక్క కనబడుతుందా, బాగా పడుతుంది. అలా పోవంటాడు. నువ్వు పడతావుగా. ఆ మాడి చెట్టు కింద ఒకసేపు కూర్చున్నాము, టైంపాస్ అయితే లేదు. సో ఇగో గిడ మనం ఒకసారి ఎంపినాము కొబ్బరికాయలు, ఆడికి పోతున్నాం కొబ్బరి చెట్టు కాడికి. నచ్చి కొడితే జింగాడు ఎక్కి చెప్తాడు తినే అబ్బాస్ కానీ చెట్టు కట్టే చలో చలో ఉడికాడు, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్కాలేదని అవి కొబ్బరికాయలు కొట్టుడెట్లా కొడుకుడే కానీ ఓడుతుంది. చలో చలో సరి గాడున్నా దూరం, ఇంత దూరం ఉన్నది గది అక్కడిది గీది. బయట ఏర్పడితే కొట్టినట్టు ఎందుకు వేరు అంటాడు. గంత ఐడియా ఇవ్వంటే వాళ్ళందరూ గానెలు ఎంకలు ఆడతారు గింగిడి వాళ్ళు. బాబాయ్ అయితే గాయస్ ఇప్పుడు లోపలికి పోతుండు. లోపల మాత్రం సూపర్ ఉంది లొకేషన్. వాళ్ళు ఒక 99% మమ్మల్ని ఐడెంటిఫై చేయలేరు. ఇక నెక్స్ట్ నా ఏమైనా అయితే విజ్కే సంబంధం నాకే పో వీడియో ఎక్కుతున్నా దొరకవాడితే మాత్రం మీరే దొరుకుతారు. అయితే ఎక్కువ స్పీడ్ ఎక్కువ 48 hours ఆన్ కోకోనట్ ట్రీ జింగడ్ ఓన్లీ. ఎక్కువ జల్దీ. నువ్వేం చెప్తావు నాయన? చిన్న అరుగుతుండే సంబంధం లేదు మాకి, ఎక్కుతుండు వాడితో సంబంధం లేదు. నేను ఎక్కేం కాదు, నాతో కాదు. ఎక్కితే లోపల పోతున్నావు అజ్జా మెల్లా. అదే బండి మీద గీడు నీ మీద పడతాయి రే అంటున్నావు. అవి అయిపోయింది పని అయిపోయింది. ఒక్క బాల్ కింద పడ్డా ఒక్క బాల్ కింద పడ్డా డెడ్ వాడు. ఎన్ని బాల్ లెక్క పెట్టా మొత్తం 10 ఉంటాయి. మెల్ల మెల్ల దానికి అమ్మినాయి మొత్తం అవి ఎలనిత్తలో బయటకి. ఎక్కువ నెట్టు ముందు కింద పెట్టు, దానికి ముందు మీద. బాబాయ్ లోపలికి పోగానే రక్త పింజర్ ఉండాలి. ఏమైందిరా? అబ్బా అబ్బా ముందుది
టైం అయిపోతుంది. పాము కోసం ఇస్తుంది సక్సెస్ఫుల్ గా గైస్ బాబా అయితే లోపల నెట్టుందా లోపల సీక్రెట్ రూమ్ అవుతుందా ఈజీగా అవుతుందా కుల్లా ఉంది మొత్తం లోపల. బాబాయ్గా ఎట్లా పట్టినవారు ఇలా పాము కోసం నాగమం కోసం ఎట్లా ఇస్తుంది? నేను అట్లా కూడా పట్టట్లేదు. నాగమ్మ కోసం ఇస్తుంది గాయ జేరిపోతే అయితే వస్తుంది. జేరిపోతూ కమింగ్ ఘోరం గుడకపోతుంది కదా. అలాగే బయటకు వస్తే చల్లగా ఉంటుంది. అస్సలు ఉందిరా అమ్మ నువ్వు చూసినా కోయల లోపలికి పామ తెట్టుతోరా. పాపం దొరకబట్టి బేర్గిల్స్ యాడ్ చేసుకుని కొరకలే దాన్ని. ఒకసారి భయ్యా ఒకసారి ఆర్మీ ట్రైనింగ్ ఇంతగానో హార్డ్ అయిపోయలేదు అన్నాడు. మంచిగా ఉంది కూర్చోవచ్చు. ఎత్తలేదా రెండు చేతులు పట్టుకురా. గిట్లా పట్టుకో. ఒకటే గిట్లా పట్టుకో. ఇసిపెడవి ఇట్లా రా ముంగట్రా నడుచుకుంటా. చిన్నారి పెళ్లి కూతురు బాజా. ఇదేంది గింతున్నది తాజానంతుంది. ఏంలో నీళ్ళ ఏంలో ఇలా కింద ఉంటది కానీ లోపల ఏముంటది డొల్లా. ఏసాయి మా కష్టం మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కాకపోతే టీషర్ట్ కలర్ ఏర్పడతాయి కావచ్చు బయటికి. ఇప్పేద్దాం టీషర్ట్లు. ఒక చేతులు పాకుండా వస్తుంది. మా సీక్రెట్ రూమ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే వచ్చినాయి. హీటింగ్ ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ మొత్తం ఇలానే ఉన్నాయి. ఎవరికి వాడు లోపల కూడా రాలేమనుకుంటా. కొబ్బరికాయ నీళ్ళు ఉంటాయని దీన్ని చీలితే ఇగో 3 పొక్కలు ఉన్నాయి. నీళ్ళవే తాత అబ్బా జౌనేయడం దొక్కా. ఆ నీళ్ళ నీ పోసింది ఇప్పుడు. అరే ఇక మేము చెప్తాం. చెప్పినప్పుడు అరే వాళ్ళు నీకు మ్యాక్సిమం రాకుండా డైవర్ట్ అయ్యారు. రే చెప్పావా ఆయనతో నువ్వే కలున్నారని చదివిస్తుంది. ఇవి అయితే దొరుకుతాం ఖచ్చితంగా. ఏం కాదురా కనబడుతున్నామా కట్టెలు తీసి గిరిది కూర్చున్నాం పార బాబాయ్. కల్లా కూర్చున్నాం. క్లారిటీ అంటే తీసేయాలి దండ. ఏం షర్ట్ రా అక్క. ఈ కింద లోపట్నేమో గుడిసె లెక్క ఉన్నది. చుట్టేమో మొత్తం ఇట్లా రూమ్ వేసినట్టున్నది. దీన్ని వీటిని పాలగా ఏమో అంటారుగా పాల గణేష్ పాలు కడతాయి కాయలు వీటికి అన్న. ఇది చెట్టు పాలు కడతా అన్ని బొమ్మిడి ఇవన్నీ అవే. బొమ్మిడి చెట్టు పెద్దవి పట్టుకురా. ఊపు ఒకసారి ఊపు. వచ్చా ఇలా ఘోరంగా ఉన్నాయి. ఇలా ఘోరం నిజంగా. మన జింగడ అయితే దిగుతుండవు. నేను ఇవంతా జాంబేడ కాడ పెద్ద తెచ్చిండిగా. సో నా దగ్గర పోతున్నా. ఇగో ఇటు సైడ్ మనం వాటర్లో క్రికెట్ ఆడింది. ఇగో ఈ గడ్డి వెనక ఈయనే. ఇగో గిదే గిల్లు ఉన్నాయి. ఇగో నీళ్ళు ఈ పెద్ద పెద్ద వాళ్ళ. ఇగో మీకు కినిపిస్తావరు. ఇగో సప్పుడు వచ్చిందిగా. పెళ్ళిలో పెడతారు చూసినాం పెద్ద కొబ్బరికాయలు ఇగో అవే. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మేమైతే దీంట్లో దాక్కున్నాం. ఒరే గ్యారేజ్ కాడికి పోయినాక ఆల్మోస్ట్ టైం దగ్గరకు వచ్చింది కదా. మేము ఫోన్ చేయమే నువ్వే ఫోన్ చేయి సరేనా. నీ ఫోన్ ఏడు ఉందిరా? ఫోన్ లోపలనే ఉంది. ఆనే ఉంది కదా. సైలెంట్ పెట్టాలి ఫోన్ చేసి ఫోన్ తీసుకురా. అందుకని కనబడతారు కోవిలిట్ వస్తే మనకు క్లారిటీ కనబడతారు. బచ్చాడు ఏమంటున్నా అంటే దీంట్లోకి కనబడే ఛాన్స్ ఉంది అంటుండు. బాబాయ్ గారిని ఇడే కూర్చుని పెట్టి అంగిల్ ఇప్పేస్తాము. ఈ టీషర్ట్స్ బాగా హైలైట్ అవుతున్నాయట. టీషర్ట్స్ తీసేసి కూర్చుంటాము. అట్లయితే బాగా హైలైట్ కాదు కనబడం. ఒరే నువ్వు మొత్తం ఇరిగిపోయేటట్టు ఏకరా ఏర్పడుతుంది ఆయన. లొకేషన్ మాత్రం మస్తుంది కదా హైలైట్. ఇంత క్యాంపింగ్ చేయాలి. సీక్రెట్ రూమ్. కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయో అన్ని తెంపినాము. ఇగో వీళ్ళేమో సంచలు వేసుకొని పోతున్నారు. ఇగో నాది నేను పెద్దది చేతిలో పట్టుకొని పోతున్నా. వాళ్ళు కూరగాడు కత్తిని పోయారు వేరే దగ్గరికి. మన స్టూడియో దగ్గర పోలే. అరే నేను కనబడుతున్నారా అంగిప్పేసి నేను కనబడుతున్నా. బొర్ర కనబడకుండా పెట్టుకుంటున్నారా. ఇప్పుడు
బాబాయ్ కూడా కనబడి తీసేసిన ఇప్పుడు కనబడుతున్నా ఇదే సార్ కళ్ళు కనబడుతున్నా ఏం చెప్పాలి ఎదురుగానే ఉన్న కనబడుతున్నా అంటాడు. ఇప్పుడు అన్ని పొక్కలు ఉన్నాయిరా ఈ రాళ్ళు అయితే ఆయన ఏం లేవు గిరివి తీసుకుంటా సార్. సో చూద్దాం కనబడతామా లేదా దొరుకుతామా లేదా అని చెప్పేసి ఒకవేళ వీలైతే వాళ్ళను షూట్ చేసి చూపెట్టడానికి కూడా ట్రై చేస్తాం వీడియోలో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రతిసారి సీక్రెట్ రూమ్ ఏమన్నా అయితే నేను చూస్తా ఇక్కడ లొకేషన్లు అన్నీ. ఇంతకుముందు దాని పక్క పంటే జాక్కున్నా రారా ఇటు మీకు పచ్చ వెనక్కి ఇలా జాక్కుండా మాత్రం ఏం కనబడదు. అన్న వాళ్ళు అయితే దాక్కురు మొత్తానికి. మొత్తం ఎట్లుండే ఫస్ట్ టైం ఎట్లుండేనో మొత్తం అట్లా చేసేసిన బయట నుంచి. ఏమున్నా అక్కడ టీ షర్ట్లు కురుకురే ప్యాకెట్లు ఒకటి కనబడుతున్నాయి అంతే. నార్మల్గా అంత పర్టికులర్గా చూస్తేనే కనబడతారు, లేకపోతే అసలే కనబడరు. ఇప్పుడైతే నేను పోయి అలా ఫోన్ చేసి తీసుకొని వస్తాయి వాళ్ళు. మన క్యాంపర్ తీసుకుని అయితే కిట్ వచ్చిండు. సో ఈ కొబ్బరికాయలన్నీ అలా వేసేయాలి. అప్పుడు ఇక లింక్ ఆడాలి. ఈ తర్వాత కొట్టుకోవాలి. ఇక నేను కొట్టాను తీసుకోవద్దా ఏడా ఏడికి నువ్వు తినేమో ఇప్పుడు వీడు తిన్నాడు తాగడు తిన్నాడు తీసుకోవద్దా రాత్రి దాకా 6 గంటల క్యాంపర్ వచ్చింది. మేము ఇక్కడ వెయిట్ చేయబట్టి దగ్గర 30 minutes కంటే ఎక్కువనే అవుతుంది. వాళ్ళు వెయ్యి ఇంకా వస్తలేరు, కొబ్బరికాయలు తెంపిర్రట, ఏమేమో చేస్తుర్రు వాళ్ళు ఈ టైం గ్యాప్లో. ఇంకా 10 minutes టైం ఉంది వాళ్ళు రానీకి. వాళ్ళు వచ్చిన తర్వాత స్టాప్ వాచ్ పెట్టుకొని 30 minutesలో మమ్మల్ని అయితే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం దొరుకుతాం. అంటే ఎవరి వాళ్ళు అటు పోతారా ఇట్లా కష్టం. అట్లే లింక్లు ఆడతారా మరి? అందరు ఒక దగ్గర లింక్లు ఆడతారు. అందరు ఒక దగ్గర లింక్ ఆడితే దొరకం మరి. ఇక అటు ఇటు వేయరు అనుకో చెప్పలేము. చిప్స్ ప్యాకెట్ ఉంది, ఒక్కొక్క కూల్ డ్రింక్ ఉంది, బిస్కెట్లు ఉన్నాయి, ఇవే తినాలి. మొత్తం పొట్టా పెట్టాలి. గాయస్ 30K లైక్స్ అయితే కంప్లీట్ అయ్యారు గాయస్. అన్న 6 ప్యాక్ అవుతాడు. బాయ్ చేస్తావా? చేస్తారా? 30K ఒకటే రోజులో కంప్లీట్ అయితే ఈ సంవత్సరం అయిపోయే వరకు చేస్తారా? ఓకే ఖచ్చితంగా లైక్ అయ్యారు గాయస్. ఒకవేళ మీరు 30K లైక్స్ కంప్లీట్ చేసి నేను 6 ప్యాక్ చేయకుంటే ఈ ఇయర్లో నేను చేస్తా చాలా అన్సబ్స్క్రైబ్ చేసినా సరే నేను చేస్తా అప్పుడు 6 ప్యాక్. ఇక ఆంచరి క్యాంపాల కొబ్బరికాయలు వేసుకొని వచ్చినాం. సో ఇప్పుడైతే లింక్ ఆడదాం. ఇక టైం అయితే స్టార్ట్ చేస్తున్నాం. తర ఎందుకంటే ఎప్పుడు లేని గిడిదికు ఆడదాకా జాగున్నా అనుకున్నాడు. ఇక పడుతున్నాయి వాళ్ళ లింక్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇంతకుముందుకు ఏదో సౌండ్ వచ్చింది ఇట్లా వరుతున్నట్టు జాంబీ అని, కానీ కనబడతలేరు వాళ్ళు మాకు. ఆకుకూరల కాడ బ్లూ కలర్ టీషర్ట్ బ్లూ కలర్ టీషర్ట్ కనబడుతుంది నాకు కూడా, అదే ముక్కనే కనబడ్డది. అలా పెట్టచ్చు గిల బొందుంటా బొందలో పంపారు. ఎప్పుడు ఇడిది కూడా అన్నాడు, కానీ ఇప్పుడు ఆడదాకా అనుకున్నాడు. అందుకే ఇడికి ఇట్లా కుప్పలకి కనబడుతురా? అడ్వాంటేజ్ ఏంటంటే ఈ తుమ్మ చెట్టు ఉంది కదా, ఈ తుమ్మ చెట్టు కాంచాలి అక్కడికి వెళ్ళి వ్యూ కనబడదు, ఏవి కనబడాయి. అదే మనకు దాని వల్లనే కనబడతలేరు. దిగబడుతుంది మొత్తం. అడిది కోచా నిమిషం అయిపోయింది. అరే అది కోంప గాడ గుంపు వాగు కాడ గుంపు తుమ్మ చెట్ల కాడ గిడ అలా చూస్తుర్రు. ఆడి వేరు, మన వేప చెట్టు ఉందా ఆడి వేరు. ఇప్పుడు ఆమె అండర్ గ్రౌండ్ పొక్క తీయలేదా, అలా మట్టిలో చూస్తుర్రు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన తుమ్మ చెట్ల కిందకైతే పోయి ఆడ అయితే చూద్దాం. నిమిషాలు అవుతుంది. ఒక 10 నిమిషాల వాళ్ళు దొరకవట్లే వాళ్ళని. మెల్ల మొత్తం తాజిగాడు బాబాయ్ అని కూడా పోతురా కడిది
హైలైట్ అయితే దాన్ని అవుతురా స్క్రీన్ కింద కింద రైట్ సైడ్ కింద ఆడ పోతురు ఆడుతూ ఈ చెట్ల కొరుకుతారు జింగిడి ఆగమాగం అవుతారు కదా. అప్పుడు డొక్కనొస్తుంది డొక్క ఉత్తకిలో డొక్కనొస్తుంది ఛాతి కాదు డొక్క. డొక్క ఆయన వైల మీద ఉన్నారండి వైల మీద చెట్ల మీద ఏడా ప్లేస్ లేదు చెట్ల కాడ ఒక సీన్ ఉంటుంది పిల్ల. అసలు చెప్పానంటే వాళ్ళు మా ఎదురుగానే ఉన్నారు. లేనట్టున్నారు చెట్ల మన బాబాయ్ బేస్ వేసుకొని గెలిచిండు. అట్లే చెట్ల కింద గడవదాం గడు ఫస్ట్ అయితే ఇటు పోదాం తర్వాత ఇటు పోదాం. పెరుగుతుందా కోతి కోతి టూ మీ వాళ్ళైనా చెప్పు చెప్పు 4 నిమిషాలు అయిపోయింది. ఇక వాకోడి పంపారు బావులు ఉంటాడు ఏమో కిట్టు కొట్టురా కుకింగ్ వీడియో కాల్ పెట్టారు. కనీసం ఆనవాళ్ళు కూడా కనబడతలే వాళ్ళే. ఇంకా చెట్ల కూడా చూడాలి గడు చూడాలి ఈ చెట్ల మనం ఎక్కువ తయారు చేసింది ఈ చెట్ల ఇక్కడ చూడాలి మొత్తం ఆన్సర్ ఈ దాకా చూడాలి. ఇది అయిపోయినా గాలి దిక్కు పోదాం అటు చూడలేదా బండి వచ్చింది మరి బండి బండి గిట్టేట్లేదు ఏమో మరి బండి 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 అయితే చేస్తున్నది ఇక్కడ. అయ్యో నిండినావు అబ్బో ఫోనికి రా అడిగి కాయ దొరికిరు వాడు ముచ్చట పెడుతురా ఓలలు కనబడుతుంది కెమెరా వాళ్ళు వాళ్ళు ఎల్లో కలర్ లెక్క కనబడేది వైట్ కలర్ ఎల్లో కలర్ వాళ్ళు కాదు చెట్ల వస్తుంది అరే అటు ఓనికి రాదు చింగిడిగాళ్ళు మా సైడ్ వస్తుర్రు మరి ఏర్పాటు చేస్తారా షేరా తెలియదు. పోతుందా మొత్తం సీదా ఉన్నది ఇలా ముందు అక్కడ ఓలేమో వాడ మట్టి ఎత్తుర్రు ఉసుకే ఓ ఏమైంది బాగా వాళ్ళకున్నది 10 నిమిషాలలో దొరకవడమా నేనంటే చిన్నవాడు ఇలా మొత్తం బయటకే చూస్తే అంత ఇట్లా గుంపు లెక్కలు ఉన్నది కానీ లోపలికి వచ్చి చూస్తే ఏం లేదు. ఇగో ఇది ఖాళీ ఏరియా మంచిగా ఇలా సాపేసి క్రికెట్ కూడా ఆడచ్చు. ఆయన స్టూడియోలో లింక్లాడక అట్లా ఇంకా గిట కూడా దూరుకొచ్చినట్టు దూరుకొస్తుండే వాడు మా చాడు చెప్పిండు అయింది. అదే డౌట్. టీ షర్ట్ ఇప్పేసి కూర్చునే వరకల్లా మొత్తం దోమలు కరుతున్నాయి. అట్లా పోవాలి నాకు తెలిసి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంతకుముందు దాక్కున్న ప్లేస్లనే దాక్కుంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే వాళ్ళు ఎట్లయినా దాక్కున్న ప్లేస్లో దాక్కోని మన లింక్ లాడర్ అని చెప్పేసి వాళ్ళు అలానే దాక్కుంటామో నేను అనుకున్నాను. మాట వినబడుతుంది మాట గిట్ సైడ్ మాట వినబడుతుంది. వినబడుతుందా మాట ఆవు ఇటు సైడా దరి
దాక్కున్నారు బాబాయ్ 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 ఒక సీదులో కూడా లేరు ఊరక్క ఏడున్నారు 8 నిమిషాలు అవుతుంది ఇంకా ఎవ్వరు దొరకలేరు ఏ ఈ టైం వేస్ట్ ఒకటి మనం బావి కోం పడుతుందా మాటిన వాడు గిన అయితే అక్కడ మాటలు వినబడ్డా ఇవ్వదాకా అక్కడ ఉన్నారు కంపల్సరీ అన్నీ ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే వాళ్ళకి తెలియకుండా గెలిచినట్టు మేము అంటే ఇప్పుడు దొరికిన మేము వాళ్ళ దగ్గర పోలేదు ఇక వాళ్ళు గెలిచినాం అనుకుంటాం టైం అయిపోయేదాకా ఇన్ని ఉంటాం మేము ఇప్పుడు 9 నిమిషాలు అయితే వాళ్ళే గెలిచినట్టు చేస్తాం అన్నట్టు మేము అసలు కోరుకున్నాం కాదు కాదు ఇటు తిరుగుదాం అటు ఇటు వాళ్ళు అంటే తిరుగుతురు దొరకలే అనుకుంటారు బావికి పోయినా వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో దొరికిర్రు మాకు కనబడ్డారు పక్క పడే ఉన్నారు మాటలు వాళ్ళు చూసి చూసినా కడిదికి పోదాం కనిపించింది నాకు కనిపించింది మళ్ళీ వస్తారు ఫుటేజ్ తీసుకున్నాం మళ్ళీ ఐఫోన్ ఉంది ఐఫోన్ లో జూమ్ చేద్దాం జూమ్ చేద్దాం కాంచర్ జూమ్ చేద్దాం వాళ్ళకి తెలుస్తుంది మనం అటు పోయినా వీడియో తీద్దాం ఇప్పుడు మనం దొరకబట్టినా మనం వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆడియన్స్ కి వాళ్ళ జూమ్ అయితే ఏర్పడదా కనవలేదట అందుకే ఐఫోన్ లో మళ్ళీ ఒకసారి గడిదికి పోయి దొరలాంటి పోయి జూమ్ చేద్దాం కింద పోయి జూమ్ అయితే కనిపిస్తుంది జింగాడు మమ్మల్ని చూసినట్టు అనిపించింది మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే వాడు భయపడి మేము తిడతామేమో చెప్తా అని చెప్పకుండా ఊకున్నాడేమో అనిపిస్తుంది చూడాలి నాకు తెలిసి అయితే చూసిరు అనిపిస్తుంది మరి చూసిన గడ్డని కురుకుతారు ఈయన క్లోజ్ చేసేవాళ్ళు కదా మొత్తం ఎండిపోయింది ఇలా కష్టం ఇప్పుడు ఇవి ఊహించేరి వాళ్ళని జూమ్ చేద్దాం ఫుటేజ్ మాకు ఆడ ఉన్నారని చెప్పేసి ఐఫోన్లో కనబడతారు మంచి క్యాప్చర్ అయ్యారు సో ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా స్టూడియో దిక్కు ఇటు సైడ్ ఆ బాయ్ దిక్కు మొత్తం తిరుగుదాం స్టూడియోలో కూడా చూడలేరు మనం చూడలే మనం డైరెక్ట్ ఫస్ట్ దోమలు ఘోరంగా కరుతున్నాయి టీషర్ట్ వేసుకుంటున్నా తెలిసి దొరికినాం మేము ఎటైతే గట్టిగా ఆయనతో వేరే ఏదైనా రోగం వస్తుంది మనం ఇటు కొంచెం ప్లేస్ షిఫ్ట్ చేస్తే అయిపోరా ఇంత ముందు ఏంటి లోపలికి రాగానా ఏం తట్టినా కదా కట్టేయి ప్లేస్ షిఫ్ట్ చేద్దాం మెల్లగా ట్రై చేద్దామా ఓకే దొరికినా దొరకలేదు అన్నట్టు అనిపిస్తుంది మేము ఒక ఐడియా ఏం చేస్తున్నాం అంటే ప్లేస్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం పారా వెళ్ళినాం అనుకో బయటకు వెళ్ళిపోతాం ఒకవేళ ఇలా ఏమి ఉండదు మళ్ళీ ఇవన్నీ తీసే బాయ్ దగ్గరికి వచ్చినాము మనము ఫస్ట్ సారి క్యాంపింగ్ చేసినాం చూడు తెప్పల మీద సో అంతా లోతుంది ఇగో అక్కడ పామ కిందికి పోయింది ఒక పాము కిందకి పోయింది ఇప్పుడే అది పైన కచ్చి కిందికి పోయింది చేపలు తడగొడుతున్నాయి చేపలు మళ్ళీ ఒకసారి క్యాంపింగ్ చేయాలి బిల్ల ఇలా ఇల్లు తయారు చేసి మళ్ళీ టైం ఆగలేదు 17 నిమిషాలు అవుతుంది ఇంకా ఇంత 14 చూడది పరిగా మళ్ళీ ఇంకా దొరకలే కావచ్చు అని వాళ్ళు ఫీల్ కావాలి అట్లా ఫోన్ ఉంది చెప్తున్నా ఫోన్ నీ టీవీ గుంజుకుంటా రాయి ఘోరంగా ఆగింది అది బాబాయ్ ఇడికి మట్ట ఉండే వరకు రావచ్చింది కానీ పోతో పోరా బాబాయ్ ఏదైనా కావాలరా కట్ రాయి నీ వెనక రాయి ఉంది అది ఇంకేనే ఉంది అది కొద్దిగా ఉత్తని కూడా ఏం లేదు మేము ఇదంతా చూస్తున్నాం కదా వాళ్ళు ఏమనుకుంటారు ఏమో వాళ్ళ జింగిడిగాలు ఉన్నారు అర్ధిక్ కూతురు మా దగ్గరకు వచ్చి వేరే అనుకుంటారేమో కానీ 20 నిమిషాలు వాళ్ళకన్నా ముందే మాకు తెలిసి నేనే వాళ్ళు మాకు ఆల్రెడీ వాళ్ళు దొరికిరు ఇప్పుడు ఏం చేస్తున్నాం యాక్టింగ్ చేస్తున్నాం యాక్టింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకు వినబడుతుంది ఇప్పుడు ఇట్లా ఊరుకుంటూ పోతాయి ఇప్పుడు స్టూడియో పోతున్నాం దొలానికి గట్టి ఊరుకుంటా వాళ్ళు ఏమనంటే టైం అయిపోతుందో ఇప్పుడు అంటే ఇక ఓడిపోయాం అన్నట్టు అట్లా ఇప్పుడు స్టూడియోలోకి అయితే పోతాం ఇప్పుడు అడిగి స్టూడియో పోయేటప్పుడు ఇట్లా ఓడిపోయినాం అనుకుంటూ ఊరుకుంటూ పోతున్నాం నుంచి మెల్లమెల్ల ఉరుకుంటూ పోవాలి ఉరుకులు మరి
అయ్యా వాళ్ళు దొరకట్లేరుగా ఇవాళ. దొరకరు వాళ్ళు ఇవాళ. ఏ టైం అయిపోతుంది తొందర నడు రే లేట్ అవుతుంది స్టూడియోలో ఉరుకు. స్టూడియోలో ఖచ్చితంగా ఉంటారు ఇట్లా. టైం అయిపోతుంది ఓడిపోయేటట్టు నా తొందర రారే, రారే. టైం అయిపోతుంది. టకడకలు ఎక్కలాడాలి వాళ్ళని, టకడకలు ఎక్కలాడాలి. 10 నిమిషాలలో లింకాలు లేకపోతే ఓడిపోతాం మనం. ఓరిని బయట వస్తారు కదా ఇటుగా స్టూడియో దిక్కుపోతున్నట్టున్నారు. ఇటే వస్తారు అందరు మంద వాళ్ళు ఉరుకొస్తే ఎట్లా సపోర్ట్ వస్తుందంటే మన గుంటిగలు వస్తాయి కదా తేనెటీగలు అట్లా సపోర్ట్ వస్తుంది. ఓడిపోతే ఎట్లా? అప్పుడే ఓడిపోయినాం మనం. 10 నిమిషాలలో దొరకడం అన్నాం. 20 నిమిషాలు అవుతుంది అప్పుడే ఓడిపోయినాం మనం. అంటే ఇంకా 10 నిమిషాలు ఉంది ఆ టైం. 5 ఉన్నారు, ఒక ఇద్దరు లింకాలు రాంటారు మళ్ళీ. వాళ్ళు దొరకరు ఇక. అజ్జా కాదు ఓడిపోయినా మీరే చెప్తున్నారు. దాక్కురో ఏమో. ఎట్లా టైం అయిపోతుంది. అయ్యా ఓడిపోయినాం. ఓడిపోయేటట్టే ఉన్నాం నడు రే. లెంకులాడాలి, టకడక లెంకులాడాలి. టైం అయిపోతుంది దగ్గర వచ్చేది. ఇడిదికి ఎవరు చూస్తలేరా మరి? ఒకవేళ మనం దొరుకుంటే ఇడిదికి చూడాలి కదా ఒక్కసారి అన్న. స్టూడియో పర బాబాయ్ పర పా వెళ్ళు ముందు కూర్చోగల మెల్ల కట్టున్నా అయిపోరా. ఇక పడాలి ఇక. అబ్బా ఇదేమో కానీ గడ చూడకు ముంగట. కదే అంటున్నాను మరి వెళ్ళేటట్టు లేదు. ఇక్కడికి ట్రై చేద్దామని ఇక్కడికి ఇంకెక్కువ ఒత్తు ఉన్నది. ఇంకా 9 నిమిషాలు ఉంది బరాబరు. వాళ్ళకి జరగవా? వాళ్ళు మేమే గెలిచినాం అనుకుంటారా అని అట్లా అనుకుంటూ వచ్చినాం. ఇక్కడ కూర్చొని నీళ్ళు తాగుతాం ఈ టైం అయిపోయాక. మళ్ళీ నాకు నీకేం లేదు ఇక నువ్వు తాగవుగా. నువ్వు ఏం తాగుతావు అంటే తాగుడు తిను. ఏం తినా బిర్యానీ ఇప్పిస్తా తిను. వద్దు. బాబాయ్ గారు తోవ వేసేటట్టే ఉన్నాడు. తోవ ఏంటంటే మాత్రం జంప్ కావాలి ఎడికని. ఇక ఈ చిన్న చిన్న కవర్లు ఉన్నాయి కదా ఇవి కూడా తీసేస్తున్నాం ఎడికించాను. ఇక అయితే ఏందో అర్థమైతే నాకు పెద్ద అయిందిరా కొద్దిగా చెత్త మొత్తం వినపడుతుంది. దూరమైన నొక్కను మీద జాక్కుంటావు మరి. సించెట్ కడవలో ముసలాయన ఉన్నారు. వీళ్ళకి వెళ్తుంటే పరిశాన్ అవుతుండు. సీక్రెట్ రూమ్ చేంజ్. అబ్బో గుండు వాళ్ళు ఆనే ఉన్నాం అనుకుంటారు కావచ్చు. ఇంకా నాకు తెలిసి వాళ్ళు మొత్తం టైం అయిపోయే టైంలో వస్తారు కావచ్చు. లాస్ట్కు మేము ఆడు ఉండం. చెట్టు ఎక్కుదామా? అల్లకి వెళ్ళి వెళ్ళమనుకున్నారు కానీ ఘోరంగా అయిన పరిస్థితి మరి. గోడ మీద గిరికా ఇవ్వనికి దొరకమాట తారు మొత్తం ఎక్కడ ఈరిని ఆడికని రాగా. ఇంతకుముందు మీరు షర్ట్ చూసారు కదా ముందున్న షర్టు, ఇది దాందే ఏరు దొడ్డు ఉంది. ప్రాంక్ చేద్దామని చెప్పేసానే పోయినట్టున్నారు. వచ్చేసరికి ఇంకా రాలేరా? అలా చూస్తున్నాం ఇవన్నీ దాకా టైం పాస్ చేసినాం. ఇంకా అయ్యో 30 సెకండ్స్ ఉంది. పరి గిటా గిటా స్టూడియో మొత్తం లెగిలాం. అదాడ లెగిలాం మొత్తం అన్నీ. మేము అనుకుంటే ఏదైనా సాధిస్తాం. మేము అనుకుంటే ఏదైనా అవుతుంది. అసలుకి చెట్టు కాడికే వస్తారు. వెళ్ళే వస్తారు వాళ్ళు ఎట్లయినా అన్నీ ఉన్నాం కదా అని చెప్పేసి కాదు కాదు ఆడదాకా వచ్చారు. ర్యాంక్ ఇప్పారు. ఎందుకైనా పెట్టవాలి కూడా మనం దొరకలేదు. కురుకొత్త రాగమా ఓడిపోయినాం. ఓడిపోయినాం.
ఇద్దరే దొరకట్లేకపోయినా ఇంత మంది ఉండి వేస్ట్ ఎట్లా ఇంకో గంట పెడితే కూడా దొరకబట్టాను ఫోన్ చేద్దాం వాళ్ళ గ్రామం బయటికి రమ్మన్నా మీరు ఇంత పెద్ద తయారు చేస్తున్నారు ఇల్లు అజ్జా ఎట్లా చెప్పుకుర్రు కంటి కూడా కనిపించకుండా అర్ధగంట సేపు తిరిగినాం చెప్తున్నావు ఆనవాళ్ళు కూడా కనవాలి మాకు వాళ్ళు వాళ్ళు కూడా కనవాలి ఎట్లా ఇప్పుడు టైం అయిపోయింది అజ్జా దొరకలేరు ఏడ దొరుకుతలేరు టైం అయిపోయింది అంటే లెంకూరు అంటావు మొత్తం దొరకకుండా దాక్కురుగా మరి చెప్పరు మరి వస్తాం ఆడకనా చెప్పాలి మరి టైం అయిపోయింది చెప్పాలి ఏడ దొరకలే మీరు అయ్యా టైం అయిపోయిందా ఎప్పుడు ఎన్నో ఇక ఆకాశం మీద పోయి రాలేకట భూమి కిందిగా మీరు మేము ఉన్నట్టుగా కనబడేటట్టు ఒక దగ్గర క్రియేట్ చేసుకున్నాం అలా చూసి మేము వాడు ఉన్నాం అనుకున్నారు మీరు కాకపోతే మేము అలా లేం సరే 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 ఏడో ఎప్పుడు అని చెప్పాం గట్ట చెప్తారా అమ్మ టైం అయిపోయింది టైం అయిపోయి మీరు ఆనే ఉంటారు మేము ఈయనే ఉంటాం ఇక మీరు మళ్ళీ దొరకబడితే మళ్ళీ చూపెట్టాలా కెమెరాలా చూపెట్టినాం కెమెరాలా చూపెట్టలే చూసి తిరుగుతా వాళ్ళందరూ దొరకబట్టారు మరి దొరక మేము ఏడాము దొరకట సరే సరే మేమే వస్తున్నాం సరే రావు రావు వాళ్ళు ఇగో దొరకలే ఇంకా దొరకలే అనుకుంటారు దొరకలే టైం అయిపోయింది ఫీల్ అవుతున్నారు వాళ్ళు లేకుంటారా ఉంటారు ఉంటారు లేకపోతే అన్ఫేర్ నాకు చెప్పు అనిపించింది పూమా అన్న చెప్పు పూమా నాకు అనిపించింది అరే కవర్లు అన్ని పడిపోయినాయి వెళ్ళారు బయటికి లేరు పూలుండే ఎంత ముందు పూలు డెకరేషన్ చేసిర్రు ఈయన కూడా మొత్తం అన్ని తీసుకోవాలి పూలు బీలని చెప్పులు కూడా బయటకి తినడానికి చాక్లెట్ కూడా కురుకురా ఇట్లా కురుకురు ఆనే ఉన్నది పెట్టుకున్నారా ఇంచర్ వేరుకి వేరు ఏడో వేరు వాళ్ళు చుట్టూ తోవలేంకలాడుతురు అలా ఓనికి లోపట పల్లిపట్టి కవర్ని అప్పుడు మీకు చూపెట్టిన బయటకు తీసుకొస్తున్నాయి అది బయటకు వచ్చేటప్పుడు అలానే జారిపోయింది జాంబియాడు చూసి నేను తెత్తాను పోయాను ముందు కూర్చోగానే సపరేట్గా బయటకు వచ్చాను ఏరా ఫోన్ చేస్తా వాళ్ళకు ఫోన్ చేసి బెదిరిస్తా ముళ్ళు గురించే వాళ్ళు ఇప్పుడు సీక్రెట్ అయిపోయింది ఐడెన్సీ ఆడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఏ గిటేమో ఉండొచ్చు మొత్తం ముళ్ళని ఉంచుకుంటున్నాడు హలో ఇలా చిప్స్లు బిస్కులు అన్ని వాడేసేరు ఇట్లే ఎవరు తిన్నారు వాళ్ళు మేమే తిన్నాం మా గనవాడరు కెమెరాలు ఇక్కడ అనిపించింది అలా ఎందుకు అవతల ఆడదు లేదు మాకు దొరికారు మేము మీ దమ్ముంటే 30 నిమిషాలు ఇప్పుడు దొరుకుతాం మీరు అప్పుడే మాకు దమ్ము లేదు మేము దొరకబట్టాం మేము ఆడోళ్ళం మాకు దమ్ము లేదు వాళ్ళు దొరికి రూయించారు ఏటో వేరు మళ్ళీ ఏమంటారు రావు ఇది ఆల్రెడీ లింక్ లాడిన ప్లేస్లలోనే ఉన్నాం రా అంత దమ్ లేదు మాకు దమ్ అయిపోయింది ఏం లేదు రాడి బయటికి అంతే బయట టైం అయిపోయింది ఇక వాడు వాగు దాటిపోయాను కానీ మమ్మల్ని చూడలే గీడికనే వేయండు మమ్మల్ని చూడలే అంటే ఇక్కడ సీక్రెట్ రూమ్ తయారు చేసిన చూడపోవన్నట్టు బావు కట్ సైడ్ అవుతుంది నాటుకోండిగా అటే పోయిరాట ఎటు అట్టేడా కాదు కాదు అటే ఉన్నారు ఫోన్లో సౌండ్ కూడా వినిపించింది కెమెరా కిట్టారే కిట్టిగా కిట్టిగాడు చూసిండు అట్లేరుగా ఏని గట్టి సపోజ్ జాంబియాడు ఉంది అందరు పాగులకు దిగరు కిట్టిగాని వెళ్తే కిట్టిగాడు చూసిండు కానీ చెప్తలేడు
జింగని తిడుతారు. మా కింది నుంచేదే వేరు అందరూ, కాకపోతే మేము ఎవ్వరికి కనవాలి. మరి గిది ఏర్పడకపోయిందిరా, ఇంత ఫ్రెష్ ఉన్నాం కదా, ఇంత స్ట్రైట్గా ఉన్నాం. ఇదిగో మమ్మల్ని ఏర్పడే చేస్తారు. ఇడికి ఒక్కడు కూడా చూడలే, అంతమంది వేరు కదా. కిట్టుగాని కూడా మేము పిలిస్తే చూసినాడు. నువ్వు చెప్పినవుతి, నువ్వు చూసినావు, చూసి వచ్చినావు, అడిగితే తెలియదు. అది గీనే సెట్ గిడ పేర్చింది కిట్టు ఇప్పుడే. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నేను అప్పుడే పోతి దొరికింది సరే. దొరకలే ఏమన్నారు? ఎలా అందరూ వేరు జింగిడి వాళ్ళు. లాస్ట్ కొత్త కిట్గాడు చెప్తే దొరికినాం. నువ్వే చెప్పినావు కదా కిట్గా, చెప్పలేరా? సో సక్సెస్ఫుల్గా గైస్ ఈ సీక్రెట్ రూమ్ వీడియోలో అయితే మేమైతే గెలిచినాం. వారా కింది వారా. ఈ సీక్రెట్ రూమ్ వీడియో ఏదైతే ఉందో దీంట్లో సక్సెస్ఫుల్ గా విన్నర్స్ ఉన్నాం. మీరు దొరకబట్టారని ప్రూఫ్ ఏంది? వాళ్ళు చూసి వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పండి, వాళ్ళు దొరకబట్టారా? దొరకబట్టాం చెప్పినాం. వీళ్ళు జింగిడి వాళ్ళు గాడ కూర్చున్నాం, గిడికని పస్తారా వేరు, గీనే గుర్తుపట్టలేదు. చెప్పు అనిపించింది. ఇచ్చే నువ్వే కూర్చున్నావు, అవదాలు ఆడదు. అరే యో ఒక్కటే, మేము అర్ధ గంటలకు పోయి వెళ్ళినామంటారు కదా మీరు. కూర అన్నలకు పోయి వెళ్ళినారు అర్ధ గంటల. మీరు విన్నర్ ఒప్పించుకుంటారా? పక్క కూరగాడే కాదు, మీ దాంట్లో వాళ్ళు ఇద్దరు పోయి వెళ్ళూరి బయటకు అర్ధ గంటల. మీరు విన్నర్ ఒప్పించుకుంటాం. మా ముంగడ పోయి రావాలి, కవర్ తీసుకొని రారు. అర్ధ గంట టైం, ఇద్దరు మేము ఇద్దరం పోయి వచ్చినాక మా అంత సైజు వాళ్ళు పోవాలి. తప్పది మలేరి ఇద్దరు అందరు పోరి. ఇద్దరు ఫోన్ తీసుకో, నేనున్నా మా టీమ్ కి. నువ్వు ఆగురా. టైమర్ టైమర్ అవసరమే లేదు, జల్లేస్తాడు. 10 నిమిషాలు ఇద్దరు పోయి రావాలి. చాకెట్ కవర్ గిన్నె ఉన్నాయిగా. అదే కవర్ పట్టుకురమ్మన్నాడు, పోయి కవర్ తీసుకున్నాక మళ్ళీ మిస్ అయిపోయింది. సంచి అలా పడ్డది. అంటే ఒప్పుకుంటారు గెలిచిరియా మేము. విన్ డిక్లేర్ ఇచ్చినాం. 1 minute కంప్లీటెడ్. ఏ లేదు రే పోరా, నువ్వు పోరా టెన్షన్ పడకు. అయిపోయా పొరకని దగ్గరకు వస్తుంది బయటకు వెళ్ళా. ఇంకా ఎట్లా ఎట్లా గిట్లా 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 ఆడున్నది ఓలు జింగాలాలా. ముళ్ళు ఒక ముళ్ళు ఫస్ట్ పోయినాం కాబట్టి మీకు బయట సంపుడు అనే పడ్డాయి. పో అన్నకో ఆగనా కుట్టుకుంటున్నాయి గట్ల నూకద్దు మీరు. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏదు, చెప్పలేదురా నీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏదు. దూరం నీకు ఇంకేం 5 ఎకరాల జాగా రిజిస్ట్రేషన్ అయినా అవతల వీడికా కాలే అయింది. పాస్బుక్ కూడా వచ్చిందట. ఎన్ని ఎకరాలరా? 5 ఎకరాలు సిట్పేట్ల మళ్ళా రోడ్ బిట్టు మళ్ళా. అంత వచ్చినట్టు మన అందరి రిచ్ వాడే ఇప్పుడు మొత్తం లోపల ఇంకా
చలో గైస్ విన్నర్స్ వచ్చేసి వీళ్ళే మొత్తానికి గైస్ ఈ రోజు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ఇప్పుడు విలువాలి టేక్ కేర్ జాంబియాడు మన జింగలు వీళ్ళు చేసిన మిస్టేక్ ఏందనంటే జింగడి గిడాకి వచ్చాడు గిడాకి వచ్చి మళ్ళీ విద్య దగ్గరకు వచ్చాడు ఇట్లా చూస్తున్నాగా అప్పుడే దొరికింది మరి మీరు కనబడ్డారు మాకు చెప్పిన వీడియోలో కూడా మేము కనబడ్డామని చెప్పండి జింగడు చూసిండు గాయస్ అప్పుడే విన్నర్స్ వచ్చేసి మేము కాదు కూరగాయలు అలా కావాల్సింది కవర్లు ఇమ్మన్నారు కవర్ ఒక్కటి చూపెట్టరా అంతే మరి మీరు చూడరు మీరు తిన్న కవర్ పల్లిపాటి మంచిగా తిన్నారు ఇక పల్లిపాటి నా ముఖాలను ఏడ పెట్టుకోండి కోతికి ఇచ్చాం అది బోట్స్ కోతికి ఇచ్చాం అది ఓడిపోయారు ముఖ చిత్రాలను చూపి ముఖ చిత్రం మేము ఒక చెట్ల దాక్కొని దొరికినామన్న బాధ కంటే గా చెట్టు మీద దాక్కొని దొరకదని ఆనందమే ఎక్కువ ఉంది మాకు అలా కూర్చున్నా మీరు దొరకలే ఆనందంతో ఇలా కూర్చున్నా దొరికిన ఆనందంతో మేము ముడుతున్నాం